విశ్వాసం ద్వారానే దేవుడు మనకి ఇటు యోగ్యతను మనకు కలుగజేసిన వాడు. విశ్వాసం ద్వారానే ఇటు కనికరమున కటాక్షణ కలుగజేసిన వాడు. విశ్వాసాన్ని బట్టే దేవుడు మన వేళ తన చూపిన ప్రేమను బట్టి ఇటు కటాక్షణ కలుగజేసిన వాడు. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. ఆయన కృప గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన శివంగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, తన కృపతో మన ప్రేమించిన దేవుడు, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మనకి ఆయన కృప చూపుతూ కరుణిస్తున్న దేవుడు. అందుకే దేని వెళ్ళారా ప్రభు తెరవిచ్చిన గొప్ప మాటను బట్టి చూస్తున్నప్పుడు దేవుడు మనకు సమాధానం, ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. క్రీస్తు యేసు ద్వారా మానవులుగా కలిగే సమాధాన స్థితి. ఎందుకంటే ఆయన నామంలో వాగ్దానాలు ఉన్నాయి, ఆయన పరిశుద్ధ నామంలో వాగ్దానం ఉన్నది, ఆయన పరిశుద్ధ నామము వాగ్దానం కలది, ఆయన కనికరం గల దేవుడు, ఆయన సర్వోన్నతమైన తండ్రి గనక ఈ సత్యాన్ని మనం గ్రహించి నేటి వరకు మన యందు తను చూపిన ఈ గొప్ప ప్రేమను బట్టి, నేటి వరకు మన వేళ ఆయన చూపిన అమూల్యమైన ప్రేమను బట్టి, నేటి వరకు దేవుడు మన యందు ఉంచిన తన కనికరాన్ని బట్టి ఆయన ప్రేమలో జీవం ఉన్నది, తన కృపల సన్నిధిలో మహా కనికరం ఉన్నది.